హాయ్ ఆల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మైసెల్ఫ్ ఉషారాణి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే నిన్నటి రోజున 15న మనం CFWకి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఉన్న గౌరవనీయులైన మన SNO మేడం, సుబ్రహ్మణ్యం సార్, ఈవెన్ కమిషనర్ సార్ తో కూడా మాట్లాడడం కూడా జరిగింది. మినిట్స్ ఆల్రెడీ షేర్ చేశారు మన గ్రూప్స్ లో. మన డిమాండ్స్ వేటికి కూడా వాళ్ళు రెడీగా లేరు ఇవ్వడానికి. మనం న్యాయంగా పోరాడుతున్నాం, కానీ వాళ్ళైతే రెస్పాన్స్ అయితే లేదు మన ఆఫీసర్స్ నుండి. సో ఇక్కడ నుండి మనం డిసైడ్ అయిన, మనం ఇచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లడమే మనకున్న దారి. మీ అందరూ ఫ్రెండ్స్, మనం అందరం చాలా మంది 80% ఫీమేల్స్ ఉన్నాము. సో ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాన్ని కూలగొట్టేస్తారని అంటారు. మనం ఇక్కడ ఏ రాజ్యాన్ని కూలగొట్టాల్సిన అవసరం లేదు. మన కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన పిల్లలు రేపటి భవిష్యత్తు కోసం, మన CHOs పడుతున్న ఆర్థిక ఇబ్బందులు మీ అందరికీ ఎంత బాధపడుతున్నారనేది మీకే నేను వదిలేస్తున్నా. ఆలోచించండి ప్లీజ్, రండి, మన ఐక్యతని, మన యూనిటీని చూపించండి. ఎవరు కూడా 10 మందో ఎవరో మనకు వచ్చి హెల్ప్ చేస్తారు, ఏదో సాధించేస్తారంటే జరగదు. ఆ స్టేజ్ అంతా దాటిపోయింది. మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అవన్నీ అయిపోయింది. ఇక మనం చేయాల్సింది మన నిరసన బాట అలాగా కంటిన్యూ చేయడమే. దీనికి ఎవరో ఒక 10 మంది 100 మందితో అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. మీ అందరి సపోర్ట్ అనేది మాకు కావాలి. ఈ రోజు నుండి 16వ తేదీ, ఈ రోజు నుండి ఆన్లైన్ అన్ని కూడా ఆపేయాలి. ఈవెన్ MO యాప్స్ లో కూడా. మరి మనం అక్కడ చేస్తుంటే మనం చేస్తున్నాం అని ఎలా తెలుస్తుంది? మీ మెడికల్ ఆఫీసర్స్ చెప్పండి, వాళ్ళు కన్విన్స్ అయినంత వరకు చెప్పండి, వింటారు. అలా కాదు కూడదు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు వదిలేయండి. మనకి వీలైనంత వరకు చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వాళ్ళు వింటారు. మనం పడుతున్న బాధల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. ఏదో మేము చెప్తున్నాం కదా, మా వాళ్ళు ఇచ్చారు ఇదిగోండి సార్ అని కాకుండా, మీరు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఒకసారి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా వింటారు, మనకి సపోర్ట్ చేస్తారు. మేము కూడా మాట్లాడతాం. మనం వెనకడుగు వేయడానికైతే లేదు, కానీ మీ అందరి సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కాదు, మనకి రేపు 17వ తేదీన పీస్ఫుల్ గా నిరసన చేయాలి PHCs లో, 19న DMHO లెవెల్స్ లో చేయాలి, 22న ధర్నా కూడా చేయాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో. వీటన్నింటినీ చూసుకొని ప్రభుత్వం స్పందిస్తుందని అయితే మేము పూర్తిగా నమ్ముతున్నాము. సో దాని అంతటికీ కారణం మనం అందరం కూడా యూనిటీగా ఉంటేనే ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి, మనలో యూనిటీ లేనప్పుడు ఎవరు కూడా మనల్ని బాగు చేయలేరు. ఈ రోజున ఎంతో మంది డ్యూటీలో మన MLHP CHOs వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. దానికి ఎవరైనా కన్సర్న్ అయినా చూపిస్తున్నారా? అంటే మనం చేసే వర్క్ కావాలి. ఈ రోజున ప్రతి ఒక్క ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ వచ్చినా CHO MLHP అని అంటున్నారే. మరి మనం పడుతున్న బాధలు, మనం పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ఎవరు తీరుస్తారు? గవర్నమెంట్ తీర్చకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు? మనకి న్యాయం జరిగినంత వరకు మనం పోరాటం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏదో పీకేస్తాం, పొడి చేస్తామంటే ఏది జరగదు. వాట్సాప్ లో చాట్ చేయడం వల్ల, వాట్సాప్ లో 10 మందికి కోపం తెప్పించడం వల్ల ఏమీ జరగదు. మనం యాక్షన్ లోకి రావాలి. మీ అందరి యూనిటీ కావాలి. అందరూ కూడా ఎంతటి కష్టం వచ్చినా, ఏ పరిస్థితుల్లో వచ్చినా అన్ని ఆన్లైన్ సర్వీసెస్ మాత్రం ఆపాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం మనం చేస్తే, మనం ఏం చేస్తున్నాం? చాలా మంది అంటున్నారు వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు, అంత తీసుకుంటున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పని పాట లేకుండా తిరుగుతున్నారు అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం అని వాళ్ళకి తెలియాలి అంటే మనం చేసేది ఆపితే కదా వాళ్ళకి తెలుస్తుంది. మరి ఎప్పుడు తెలుస్తుంది మనం ఆపకపోతే? ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేయండి. మనలో ఉన్న మిస్టేక్స్ ని ఆలోచించి పక్కన పెట్టి ఒక్కసారి మన కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. ఈ రోజున ఎంతో మంది రోడ్డును పడుతున్నారు. ఆర్థికంగా నెల వచ్చేసరికి ఎన్ని బాధలు పడుతున్నారో అది మనకే తెలుసు. సో మీ విచక్షణకి, మీ ఆలోచనకి వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా మంది, మళ్ళీ నేను పర్టికులర్ గా చెప్తున్నాను, ఆడవాళ్ళు ఉన్నారు. ఈగోస్కి వెళ్ళకండి. మనలో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మనలో మనకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి. మన అందరం యూనిటీగా వెళ్తేనే, మన యూనిటీని చూపిస్తేనే. ఇన్నిసార్లు చెప్తున్నా, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నేను ఎవరిని ఉద్దేశించుకొని చెప్తున్నాను. మనం అందరం ఒక్క మాట మీద ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలం. మనం సాధించినంత వరకు మనం ముందుకు వెళ్లాల్సిందే, ఇంతే. ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ అందరూ కూడా ఈ వీడియోని చూడండి. ఫైనల్ గా చెప్పబోయేది ఒకటే ఫ్రెండ్స్, 24వ తేదీన ధర్నాకి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ప్రతి ఒక్క CHO కదలి రావాలి. వాళ్ళు వస్తే గానీ మనకైతే న్యాయం జరగదు. అందరూ మాతో పాటు మీరందరూ వస్తారనే నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం. మీరందరూ రావాలి.